హలో నమస్తే ఫ్రెండ్స్. సో మీరు చూస్తున్న యంత్రం వచ్చేసి సీడ్ డ్రిల్లర్ అన్నమాట. మనకేంటంటే ఇంతకన్నా ముందు అయితే మనకు ఎడ్ల సాయంతో కావచ్చు, ఎడ్ల సాయంతో కూడా మనం అనుకున్నట్లయితే ఇద్దరు ముగ్గురు కూలి వాళ్ళు అయితే మనకు అవసరం ఉంటుండే. కానీ ఈ మధ్యలో మనకు సీడ్ డ్రిల్లర్ రావడం వల్ల ఒక వ్యక్తి మనకు 2 నుంచి 3 గంటల్లో లోపల్లోనే మనకు 1 ఎకరం వరకు అయితే విత్తనం అనేది నాటుకోవడం జరుగుతుంది. చూడొచ్చు మీరు. సో మనకు దీంతో మనకు అన్ని రకాల విత్తనాలు అనేటివి నాటుకోవచ్చు. దేనికైతే నేను చెప్తాను చూడొచ్చు మీరు. అయితే మనకు మొక్కజొన్న పంట కావచ్చు, పత్తి, కంది, మినుము, పెసరు కావచ్చు, శనగ పంట కావచ్చు, ఇతర అన్ని రకాల పంటలు అయితే మనకు దీనితో మనకైతే నాటుకోవచ్చు అన్నమాట. సో మీరు చూడొచ్చు దీనికి ఏదైతే మనకు డిస్టెన్స్ కూడా తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. మీకు పక్కకు కనిపిస్తున్న బాక్స్లో అయితే మనం విత్తనం వేసుకోవచ్చు. మనం విత్తనం కూడా ఒకసారి ఎన్ని విత్తనాలు వేయాలనేది కూడా మనము చూసుకోవచ్చు అన్నమాట. సో ఇంతకన్నా ముందు మనం సీడ్ డ్రిల్లర్ రాకన్నా ముందు ఇలా అయితే మనకు విత్తనాలనే నాటుకునేది జరుగుతుండే. చూడొచ్చు మనం ఈ ఎడ్లు ఉన్న తర్వాత కూడా 2 వ్యక్తులు మనకు అవసరం ఉంటుండే. ఏదైతే మనకు నెక్స్ట్ వచ్చేసి మన కంది సాలుకు కూడా ఒక వ్యక్తి అనేది అవసరం ఉంటుండే. నెక్స్ట్ వచ్చేసి మనకు మందు పోసుకోవడానికి కూడా ఒక వ్యక్తి అయితే అవసరం ఉండే. కానీ ఈ మధ్యలో మనకు సీడ్ డ్రిల్లర్ రావడం వల్ల చూడొచ్చు ఒక్క వ్యక్తితోనే మనకు 2 నుంచి 3 గంటల లోపలనే మనకు 1 ఎకరం వరకు అయితే అయిపోతుంది. సో ఒక రోజుకైతే మనము 2 ఎకరాలు అయితే ఈజీగా 2 నుంచి 3 ఎకరాలు అయితే ఈజీగా విత్తనం అనేది వేసుకోవచ్చు అన్నమాట. సో మీకు గిన ఈ సీడ్ డ్రిల్లర్ మెషిన్ కావాలనుకుంటే కింద కనిపిస్తున్న నంబర్కి అయితే కాల్ చేస్తే మీ దగ్గరలో ఉన్న నౌతా ట్రాన్స్పోర్ట్ లేకపోతే విఆర్ఎల్ సర్వీస్ కొరియర్ ద్వారా అయితే మీకు పంపించడం జరుగుతుంది. సో వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో ఇట్లా విత్తనం అనేది దీని లోపల నుంచి పడుతుంది అన్నమాట. అయితే మీకు చూడొచ్చు మిషన్ అయితే చూపిస్తాను. సో ఇట్లా మనము ఒక దారం వేసుకొని దానికి స్టేట్ కూడా మనం వేసుకోవచ్చు అన్నమాట. డిస్టెన్స్ కూడా మీరు చూసుకున్నట్లయితే డిస్టెన్స్ మనకైతే ఇక్కడ 6 ఇంచెస్ అయితే డిస్టెన్స్ పెట్టుకోవడం జరిగింది. సోయాబీన్ పంట అయితే వేసుకుంటా ఉన్నారు. సో ఇట్లా వెనక ఉన్న రూలర్ అనేది మనకు ఈ విత్తనాన్ని మూసుకొస్తుంది అన్నమాట. సో ఇలా 2-3 పద్ధతి ద్వారా అయితే మనకు ఇది విత్తనాన్ని నాటుకోవచ్చు అన్నమాట. అయితే మీరు చూడొచ్చు ఇట్లా వెనక నుండి అయితే మనకు ఇట్లా మూసుకొస్తుంది అన్నమాట. ఇట్లా మనకు వేరే వేరే రకాలు కూడా దీంతో తీసుకోవచ్చు. మనం పత్తి పంట కూడా వేసుకోవచ్చు. సో ఇలా మనకు ఈ ఏదైతే హ్యాండ్ పుష్ సీడ్ డ్రిల్లర్ మషిన్ అయితే మన దగ్గర అయితే అవైలబుల్ ఉంది. మీకు పంపించడం అనేది జరుగుతూ ఉంది. మీకు ఏదంటే విఆర్ఎల్ సర్వీస్, డిటిడిసి సర్వీస్ ద్వారా అయితే మీకు పంపించడం జరుగుతుంది. సో దీనికైతే మనకు 1 ఇయర్ వ్యారంటీ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పార్ట్స్ కూడా ఇంత హెవీగా ఉంటాయంటే చెట్టు పైన నుంచి ఎత్తేసినా కూడా మీకు ఎలాంటి ఇరగదన్నమాట. మీకు ఒక చిన్న క్లిప్ కూడా ఈ వీడియోలో పెట్టి చూపిస్తా చూడొచ్చు. సో ఈ వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ ఖచ్చితంగా చేసుకోండి. సో ఇంతకన్నా ముందు పద్ధతి అయితే మనకు చూడొచ్చు, నీకు చూపిస్తున్నాను. ఇట్లా 2 వ్యక్తులు మనకు అవసరం ఉండే. కానీ ఈ మధ్యలో మనకు సీడ్ డ్రిల్లర్ రావడం వల్ల ఈ సమస్య అనేది లేదన్నమాట. కూలీ వాళ్ళ సమస్య అనేది మనకు కూలీకి లెంకి అవసరం అనేది లేదన్నమాట. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సీడ్ డ్రిల్లర్ మెషిన్ కావాలనుకుంటే మాత్రం నంబర్కి కాల్ చేయండి.